స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఎవరినైనా పలకరించేటప్పుడు హలో అని పలకరించకుండా ఏదైనా దైవనామముతోటి హరే రామ అనో, శ్రీరామ అనో, భోలేనాథ్ అనో ఇలా దైవనామంతో పలకరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? మనం సామాన్యంగా ఫోన్లో మాట్లాడినా ఎవరైనా మనకు ఎదురైనా హలో అంటాం. హలో అంటే అర్థం ఏమిటి అంటే, టెలిఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్ యొక్క స్నేహితురాలు మార్గరెట్ హలో మొట్టమొదట కనుక్కోగానే ఆయన ఆమెను సంబోధిస్తూ హలో అని మాట్లాడాడు. మనకు మన స్నేహితుడు, మన మిత్రుడు, మన గురువు, మన దైవం ఆ భగవంతుడు. మనం పలకరించుకునేటప్పుడు జై శ్రీరామ్ అంటూ, రాధే రాధే అంటూ, జై భోలేనాథ్ అని అనటం వల్ల అద్భుతమైన ప్రయోజనం నెరవేరుతుంది. ఏమిటది అంటే, శంకర భగవత్పాదులే యః పురా శంకరో భూత్వా జగాద బ్రహ్మ నిర్గుణం సయేవ భూత్వా బోధేంద్ర ఉపాయం జగదాచచ అని చెప్తారు. అంటే నిర్గుణ పరబ్రహ్మాన్ని నిర్వచిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన శంకర భగవత్పాదులే నిర్గుణ బ్రహ్మాన్ని అందుకోవాలి అంటే నామానికి మించిన సాధనం లేదు అని ప్రపంచానికి తెలియజేయటం కోసం బోధేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించారు. వారి చరిత్ర అద్భుతమైనటువంటి స్ఫూర్తిని మనకు కలగజేస్తుంది. భగవన్నామం యొక్క మాహత్యాన్ని వివరిస్తుంది. కేశవ పాండురంగన్, సుగుణ వీరిద్దరూ కంచికి 58వ పీఠాధిపతి అయిన విశ్వాధికేంద్ర సరస్వతి వారిని అర్చిస్తూ ఉంటారు. వారికి సంతానం ఉండదు. ఆయనను 10 సంవత్సరాలు సేవించిన తరువాత ఆ స్వామి కృప వలన పురుషోత్తముడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడిని తీసుకొని స్వామి దగ్గరికి వెళితే, ఎవరి అబ్బాయి అని ప్రశ్నించారు స్వామి. మీ అబ్బాయే అన్నారు. వెంటనే స్వామి అనుకున్నారు, ఆశ్రమానికి ఇచ్చేస్తున్నారేమో, పీఠానికి ఇచ్చేస్తారా అని ప్రశ్నించారు. గురువు అడిగిన తర్వాత కాదని ఏమున్నది. అలా పీఠానికి ఆ పిల్లవాడిని ఇస్తే ఆయనే బోధేంద్ర సరస్వతిగా 59వ పీఠాధిపతిగా ధర్మ ప్రచారాన్ని చేశారు. నామయోగం యొక్క గొప్పదనాన్ని తెలిపే ఒక అద్భుతమైన సంఘటన ప్రత్యక్షంగా జరిగిన సంఘటన. కాశీకి మిత్రుడితో కలిసి ప్రయాణమయ్యారు బోధేంద్ర సరస్వతి. అప్పటికి ఇంకా సన్యాసం స్వీకరించలేదు, పురుషోత్తముడుగానే ఉన్నారు. ఆయన మిత్రుడి పేరు జ్ఞానసాగర్, జ్యోతిష్యంలో మంచి పట్టు ఉన్న విద్యార్థి. బయలుదేరుతున్న సమయంలో జ్ఞానసాగరు పురుషోత్తముడితో అన్నాడు, నేను కాశీలో మరణించే అవకాశం కనబడుతోంది, నేను మరణిస్తే నువ్వేం చేస్తావు అంటే, వెంటనే నీతో పాటు నేను ప్రాణార్పణ చేస్తాను అన్నాడు. కాశీకి చేరిన తర్వాత జ్ఞానసాగర్ దేహత్యాగం చేశాడు. ఆయనకు అంత్యక్రియలు చేసి గురువుగారికి చెప్పి తాను కూడా ప్రాణం వదిలేద్దామన్న ఆలోచనతో గురువుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు పురుషోత్తముడు. అప్పుడు గురువుగారు అన్నారు, దేహం త్యాగం అంటే కేవలము దేహాన్ని వదిలేయటమే కాదు, సన్యాసం స్వీకరించినా అది ఇంకొక జన్మగా భావింపబడుతుంది అని చెప్పగానే సన్యాసాన్ని స్వీకరించి కాశీ నుంచి తిరిగి కాంచీ పట్టణానికి ప్రయాణం ప్రారంభిస్తూ మధ్యలో పూరీ క్షేత్రానికి చేరాడు. అక్కడ లక్ష్మీధర కవిని కలుసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి నామ కౌముది అనే పుస్తకాన్ని స్వీకరించమని గురువుగారు ఆజ్ఞాపించారు. అలా పూరీ క్షేత్రానికి చేరగానే ఆయనకు ఒక దృశ్యం కనపడింది. మ్లేచ్ఛుల యొక్క పాలనలో
బలవంతంగా మ్లేచ్ఛుల చేత అపహరింపబడి వారి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్న కారణాన విలపిస్తూ ఒక స్త్రీమూర్తి ఆ పురీ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడితో తన గోడిని చెప్పుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు ఆమె భర్తే. తాను అనుకోని పరిస్థితుల్లో తన ధర్మాన్ని విస్మరించాల్సి వచ్చిందని, కనీసం సేవకురాలుగా తనను స్వీకరిస్తే జీవితాంతం అతనితోనే ఉంటాను అని చెబుతూ ఉంటే, ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ లక్ష్మీధర కవి ఇంటికి వెళతారు. రామనామాన్ని 3 సార్లు చెప్పి నదీ స్నానం చేస్తే పాపం ప్రాయశ్చిత్తం అవుతుంది అని లక్ష్మీధర కవి కుమారుడైన జగన్నాథ పండితుడు చెప్తాడు. అది వింటున్న లక్ష్మీధర కవి భార్య వచ్చి, రామనామం 3 సార్లు ఎందుకు, ఒక్కసారి చెప్తే చాలు కదా అని అంటుంది. ఇది విన్నటువంటి బోధేంద్ర సరస్వతి స్వామి వారు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఇది నిజమేనా, రామనామాన్ని ఒక్కసారి చెబితే సరిపోతుందా, తద్వారా పాపం ప్రాయశ్చిత్తం అవుతుందా అంటే, ఆ నామ కౌముది పుస్తకాన్ని ఇచ్చి దీన్ని అభ్యాసం చేసి అధ్యయనం చేయండి, మీకే అర్థమవుతుంది అని తెలియజేస్తుంది ఆ ఇల్లాలు. ఆ కావ్యాన్ని మొత్తం చదివిన తరువాత మరునాడు పొద్దున ఏం జరుగుతుందో చూద్దామని నదీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో అవాంఛనీయమైన పరిస్థితులకు వెళ్ళినటువంటి ఆ స్త్రీమూర్తి ఆ వేషంలోనే, ఆ మ్లేచ్ఛులు ధరించే వేషంలోనే నదిలో మునిగితే రామ రామ అని ఆమె అనుకుంటూ పైకి వచ్చిన మరుక్షణం ఒక బ్రాహ్మణ స్త్రీ ఇల్లాలు ఎలాంటి ఆభరణాలతో ఎలాంటి వస్త్రధారణతో ఉంటుందో అలా పైకి వచ్చింది. దీనికి కారణం అక్కడ నిలబడి ఆ తల్లికి తన తపశ్శక్తి ద్వారా ప్రాయశ్చిత్తాన్ని కలిగించాలన్న ఆలోచనలతో ఉన్న బోధేంద్ర సరస్వతి స్వామివారి. అప్పుడు రామనామ మాహత్యం ఏమిటో గుర్తించిన వారంతా రామనామాన్ని జపిస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఇలా మనము రామనామాన్ని ఉచ్చరించటం వల్ల జన్మ జన్మల పాపాలు పోగొట్టుకోగలుగుతాం. అందుకే ఎవరిని పలకరించినా జయ శ్రీరామ్ అంటో, జై భోలేనాథ్ అంటో, రాధే రాధే అంటో, కృష్ణ కృష్ణ అంటో, హరి ఓం అంటో మనం పలకరించగలిగితే మన జీవితం చరితార్థం. గురుగారు, ఏకాదశి వ్రతం చేసిన తరువాత ద్వాదశ పారణం చేయాలంటారు. ద్వాదశ పారణం అంటే ఏంటి, ఎలా చేయాలి ఇది? ఏకాదశి వ్రతం 3 రోజుల వ్రతం. దశమి రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే, సాత్విక ఆహారం మాత్రమే తీసుకొని ఏకాదశి నాడు పూర్తిగా ఉపవసించి భగవన్నామాన్ని జపిస్తూ ఇంద్రియాలన్నింటినీ ఆ స్వామి పాదాల మీదనే కేంద్రీకరించి మరునాడు ద్వాదశి నాడు సూర్యోదయం అయిన తరువాత 2 గంటల లోపు ఆహారాన్ని స్వీకరించాలి. ఉపవాసం చేయటం ఎంత ముఖ్యమో పారణ చేయటం కూడా అంతే అవసరం. అంబరీషోపాఖ్యానం ద్వాదశి పారణలోని విశిష్టతను మనకు తెలియజేస్తుంది. ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఆహారం స్వీకరించాలని ఎదురు చూస్తున్న అంబరీషుడి దగ్గరికి దుర్వాస మహాముని వస్తాడు. అనుకోకుండా వ్రతం చేస్తున్న సమయంలో మహానుభావులు రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావించి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. స్నానానికి వెళ్ళి తిరిగి రాకుండా ఆలస్యం చేస్తున్న అగస్త్యుని యొక్క జాప్యాన్ని చూసి ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడతాడు అంబరీషుడు. ద్వాదశి ఘడియలు గడిచిపోతే ఏకాదశి వ్రతమే నిష్ఫలమవుతుంది అని ఆలోచిస్తున్న సమయంలో పండితులంతా నీళ్లు తాగితే కుడవకుంటయు కాదు, కుడుచుటయు కాదు, సలిల భక్షణము సమ్మతము అంటూ మంచినీళ్లు తాగితే సరిపోతుంది అని చెప్తే వాళ్ళ మాట ప్రకారం జలాన్ని స్వీకరిస్తాడు. ఆగ్రహోదగ్రుడైన దుర్వాసుడు ఒక కృత్యను ప్రయోగిస్తే ద్వాదశి పారణ సమయంలో చేసి ఏకాదశి వ్రతాన్ని నిర్వహించిన అంబరీషుణ్ణి కాపాడటం కోసం విష్ణు చక్రమైన సుదర్శన చక్రమే వచ్చి దుర్వాసుడు
తాను చేసిన తప్పును తెలుసుకునే విధంగా అతని ఆలోచన క్రమాన్ని మార్చేస్తుంది. కనుక దశమి నాటి రాత్రి అల్పాహారం మాత్రమే స్వీకరించి ఏకాదశి అంతా ఉపవసించి ద్వాదశి నాడు పారణ సమయంలో భోజనం చెయ్యగలిగితే ఏకాదశి వ్రతం సంపూర్ణమవుతుందని మనం గ్రహించినట్టయితే ఆ వ్రతం యొక్క మాహాత్మ్యం ఏమిటో మనం గుర్తించగలుగుతాం. మనం మా ఆధునిక విజ్ఞాన ఆధారంగా పరిశీలించిన ఏకాదశి వ్రతం అంటే శరీరాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చేటువంటి ఒక సాధనం. సమయానికి ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఈ సత్యాన్ని గుర్తించి ద్వాదశి పారణ సమయంలో చేసే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, సమంత పంచకం అంటే ఏమిటి? పరశురాముడు దుష్ట క్షత్రియులందరినీ వధించి ధర్మ సంస్థాపన చేద్దామనుకుంటాడు. 3 ఏళ్ళు 21 సార్లు భూమండలమంతా పర్యటించి క్షత్రియులను అందరినీ, అధర్మ ప్రవర్తన కలిగిన వారిని వధిస్తే వారి రక్తం ఏరులై పారి 5 చెరువులుగా కురుక్షేత్రంలో అవతరిస్తుంది. ఆ రక్తపు టేరులను మామూలు చెరువులుగా మార్చాలన్నటువంటి ఉద్దేశంతో తపస్సు చేస్తాడు పరశురాముడు. అనంతరం ఆ రక్త ప్రవాహం అంతా మంచినీటి చెరువుగా మారిపోతాయి. కురుక్షేత్రంలో ఈ 5 మనకి ఇప్పటికీ దర్శనమిస్తాయి. మనం ఏ పాపం చేసినా తెలియకుండా ఎలుకలను చంపుతాం, పిల్లులను వధించే అగత్యం ఏర్పడుతుంది. ఆ పాపం నుంచి బయటపడాలి అంటే ఈ శమంత పంచకంలో సంకల్ప సహితంగా స్నానం చేసే ప్రయత్నం చేయాలి. విచిత్రం ఏమిటి అంటే అదే కురుక్షేత్రంలో మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరిగి 18 అక్షౌహిణుల సైన్యమంతా అంతమై ఆఖరికి 10 మంది మిగులుతారు. అంటే ధర్మ సంస్థాపనకు యుద్ధమే శరణ్యము. అహింసా పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అని చెప్తుంది శాస్త్రం. అహింస పరమ ధర్మం అయినప్పటికీ ధర్మాన్ని కాపాడాలి అన్నప్పుడు యుద్ధము, ఆయుధమే శరణ్యము అన్న సత్యాన్ని మనము ఈ శమంత పంచక వృత్తాంతం ద్వారా గ్రహించవచ్చు. గురువుగారు, దేవతల గురువైన బృహస్పతి నాస్తిక మతమైన చార్వకవాదాన్ని ప్రతిపాదించారని చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత? చార్వాకుడు ఒక రాక్షసుడు. యావజ్జీవేత్ సుఖం జీవేత్, రుణం కృత్వా ఘృతం పిబేత్. అంటే జీవితాంతం ఆనందంగా ఉండాలి, అప్పు చేసైనా సరే నెయ్యితో చేసినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. దానికోసం ఏ పాపం చేసినా పర్వాలేదు, తల్లిని తండ్రిని గౌరవించకపోయినా పర్వాలేదు, గురువుని నిందించినా పర్వాలేదు, కావలసినది ఆనందం మాత్రమే అన్నటువంటి మాటలు వినేవాళ్ళకి చాలా ప్రీతిని కలిగిస్తాయి. ఏ నియమము అక్కరలేదు, ఏ ఆచారము అక్కరలేదు, ఏ దేవతా ఆరాధన అక్కరలేదు అని చెప్పటము, ఏ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాల్సిన అవసరం లేదు అని చెప్పటము చారు వాకం. చారు అంటే అందమైన ప్రియమైన, వాక్యము అంటే మాట. ఈ చార్వాకుడు ఒక రాక్షసుడు. భారతంలో ఇతని వృత్తాంతాన్ని మనకు తెలియజేస్తారు. మరి బృహస్పతి ఈ చార్వాకవాదాన్ని ఎప్పుడు ప్రతిపాదించాడు అంటే దేవి భాగవతంలో ఈ ఘట్టం మనకు కనబడుతుంది. రాక్షసులంతా దేవతల చేతిలో హతులయ్యి దీనస్థితిలో గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించినప్పుడు వారందరికీ ధైర్యం చెప్తూ, నేను పరమశివుడి గురించి అద్భుతమైన తపస్సు చేసి మీ కష్టాలు కడతీరుస్తాను అని చెప్పి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అభ్యర్థిస్తాడు. 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సును తలకిందులుగా చెట్టుకు వేలాడుతూ కేవలం ధూమాన్ని మాత్రమే పీల్చుకుంటూ నువ్వు తపస్సు చేయగలిగితే నీ కోరిక నెరవేరుతుంది అని తెలియజేస్తాడు సదాశివుడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న శుక్రాచార్యుణ్ణి చూసి ఇంద్రుడు భయపడతాడు. తన కుమార్తె అయిన జయంతిని శుక్రాచార్యుడిని వివాహం చేసుకోమంటూ ప్రేరేపిస్తాడు. తపస్సు చేసుకుంటున్న శుక్రాచార్యుడి దగ్గరికి
జయంతి వస్తుంది. ఆయన 1000 సంవత్సరాల తపస్సు ముగిసి ఆయన కోరిక ఫలించిన తరువాత తనను వివాహం చేసుకోమంటూ అభ్యర్థిస్తుంది. శుక్రాచార్యుడు సరేనని చెప్పి కేవలం 10 సంవత్సరాలు నీతో దాంపత్య జీవితం గడుపుతానని అభయమిచ్చి ఆమెను వివాహం చేసుకొని అదృశ్య రూపంలో ఆశ్రమానికి చేరుకుంటాడు. శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చాడు, మా కష్టాలన్నీ తీరుతాయన్న ఆలోచనతో రాక్షసులంతా శుక్రాచార్యుడి ఆశ్రమానికి వస్తారు. కానీ అదృశ్య రూపంలో జయంతితో ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి శుక్రాచార్యుడు వాళ్లకు కనపడడు. ఇది అదనుగా గమనించి బృహస్పతి శుక్రాచార్యుడి రూపంలో శుక్రాచార్యుడి ఆశ్రమానికి వస్తాడు. తమ గురువే వచ్చారు అని సంతోషించి రాక్షసులంతా ఆయనను ఆరాధిస్తారు. అప్పుడు వీళ్ళు భ్రష్టులు కావాలి అంటే యజ్ఞయాగాది కార్యక్రమాలు మర్చిపోవాలి, దేవతారాధన విస్మరించాలి అని భావించి వాళ్లతో ఈ చార్వాకవాదంలో ఉన్నటువంటి మాటలు చెబుతాడు. అది విన్నటువంటి రాక్షసులంతా గురువుగారు అద్భుతమైన సాధన మనకు తెలియజేస్తున్నారు, దీనిలో ఎలాంటి కష్టమూ లేదు, కేవలము ఆనందమే సుఖమే ఉన్నది అని ఆయనను అనుసరిస్తూ ఉంటారు. ఇలా 10 సంవత్సరాలు గడిచిన తరువాత శుక్రాచార్యుడు తన నిజ రూపంతో ఆశ్రమానికి వస్తాడు. అక్కడ తన రూపంలో ఉన్న బృహస్పతిని చూచి వీడికి ఇదేం పోయే కాలం, దేవగురువు ఇలా అబద్ధాలు ఆడతాడా, ఇన్ని అకృత్యాలు చేస్తాడా అని భావిస్తాడు. రాక్షసులు శుక్రాచార్యుడు ఎంత చెప్పినా మాయా శుక్రాచార్యుడు రూపంలో ఉన్న బృహస్పతి మాటలే నమ్ముతారు. అనంతరం వాళ్ళు అధోగతి పాలవుతారు శుక్రాచార్యుడి శాపం వల్ల. అందుకే ఆ సందర్భంలో శుక్రాచార్యుడు రూపంలో వచ్చిన బృహస్పతి చెప్పినటువంటి అవైదిక మతమే చార్వాక మతము. ఆయన బృహస్పతి ప్రతిపాదించినది దేవతల ప్రయోజనము కోసము, ఒక లక్ష్యాన్ని ఆశించి. కానీ దాన్ని ఈనాడు బృహస్పతే ప్రతిపాదించాడు అని చెబుతుంటారు. నిజానికి బృహస్పతి ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువులు వద్దని చెప్పలేదు. దేవగురువు దేవతారాధన ఎలా చేయాలో తెలియజేస్తాడు, కానీ క్షణభంగురమైన జీవితంలో సుఖమే సర్వస్వం అన్న భావనతో ఎప్పుడు తన బోధనలు ప్రజలకు తెలియచేయడం. ఇదే బృహస్పతి చార్వాకవాదాన్ని ప్రతిపాదించాడు అని చెప్పటంలో ఉన్న రహస్యం. గురుగారు, రక్తాక్ష చోళుడు ఏనుగును ముఖద్వారం గుండా లోపలికి రానియకుండా శివాలయాలు నిర్మించాడని చెప్తారు. దానికి గల కారణం ఏమిటి? ప్రతివాడి ఆలోచన స్రవంతికి కారణం అతని పూర్వజన్మ వాసన. యం యాతి స్మరన్ భావం త్యజించంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావిత అని చెప్తుంది భగవద్గీత. ఈ రక్తాక్ష చోళుడు పూర్వజన్మలో ఒక సాలీడు, నిత్యము శివార్చన చేస్తూ ఉండేవాడు జంబుకేశ్వరంలో. అక్కడ నేరేడు చెట్టు కింద ఉన్న శివలింగాన్ని భక్తితో అర్చిస్తూ చుట్టూ వస్త్రంలా నిర్మాణం చేసేవాడు. అక్కడే ఒక ఏనుగు ఉండేది. అభిషేక జలంతో శివుడికి సంతృప్తి కలుగ చెయ్యాలి, ప్రీతి కలుగ చెయ్యాలి అన్న ఆలోచనతో నదీ జలాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉండేది. కష్టపడి ఈ సాలీడు నిర్మించినటువంటి ఆ వస్త్రమంతా ఏనుగు యొక్క ఆలోచనతో అభిషేకంతో ధ్వంసమైపోయేది. ఇది గమనించిన సాలీడు ఒకరోజు ఏనుగు వచ్చే సమయానికి అక్కడే ఉండి తొండంలో ప్రవేశించి ఆ ఏనుగుని చికాకుపరిచి ఏనుగుతో పాటు తాను జీవితాన్ని అంతం చేసుకుంటాడు. కానీ శివభక్తితో శివార్చనతో నిత్యము జీవితాన్ని గడిపిన ఆ సాలీడు ఆ పుణ్యం కారణంగా మరుజన్మ రక్తాక్షచోళుడుగా రాజుగా జన్మ పొందుతుంది. కానీ పూర్వజన్మ వాసనల కారణంగా ఏనుగంటే కోపంతో శివాలయాన్ని నిర్మించిన ఏనుగు లోపలికి రాకుండా ఉండాలని చెప్పి ముఖద్వారాన్ని ఏనుగు రాకకు అవరోధంగా నిర్మాణం చేసి దాదాపు 700 శివాలయాలు నిర్మిస్తాడు రక్తాక్షచోళుడు. కానీ
ఏ ఆలయంలోకి కూడా ఏనుగుకు ప్రవేశం ఉండదు. కారణం ముఖద్వారం అందుకు అనుకూలంగా లేకపోవటమే. కనుక శివభక్తి ఎలాంటి ఆలోచననైనా పరిపుష్టం చేసి అద్భుతమైన ఆనందాన్ని నీకు అందిస్తుంది. దాన్ని సక్రమమైన మార్గంలో మనకు వినియోగించుకోగలిగితే ఆ సర్వేశ్వరుడి యొక్క కృప లభిస్తుంది. అద్భుతమైన ఈ భక్తుడి గాథ శివభక్తిలోని ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తుంది. గురువుగారు, జగన్నాథ కవచం విశిష్టత ఏమిటి? స్కాంద పురాణంలో జగన్నాథుని యొక్క కృపా కటాక్షాన్ని పొంది ఏ విధంగా అద్భుతమైన శ్రేయస్సును మనం అందుకోవచ్చో తెలియజేశారు వ్యాస మహర్షి. అదే జగన్నాథ కవచం. పూర్వే పాతుమాం గోవిందో వారిజాక్షస్తు దక్షిణే, ప్రద్యుమ్న పశ్చిమే పాతు హృషీకేశస్తథోత్తరే, ఆగ్నేయాం నరసింహస్తు నైరుత్యాం మధుసూదనః, వాయువ్యాం శ్రీధరః పాతు తథో వారాహ రూపధృక్, సర్వత్ర మాం పాతు దేవ శంఖ చక్ర గదాధరః అంటూ అన్ని దిక్కుల నుంచి ఆ జగన్నాథుడే నన్ను రక్షించాలి. నారాయణో మనఃపాతు చైతన్యం గరుడధ్వజ, నారాయణుడు నా మనస్సును, నా చైతన్యాన్ని గరుడధ్వజుడు కాపాడాలి అంటూ ఆ నామాలన్నింటితో ఏవం బద్ధ్వా తు కవచం నిష్పాపో శ్రేయమాన్ పుమాన్. వాడు పాపాలన్నీ పోగొట్టుకొని ఆ పురుషుడు ఆనందంగా ఉంటాడు. పురుషుడు అంటే పురమునందు ఉన్నవాడు. అందరూ పురుషులుగానే అభివర్ణించవచ్చు వేదాంతరీత్యా. ఇలా అద్భుతమైన జగన్నాథ కవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటం వల్ల ఎలాంటి విపత్తు నుంచైనా మనను కాపాడుకుంటూ ఆ పరమాత్మని తలుచుకుంటూ అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో శ్రేయస్సును పొందవచ్చు. అదే స్కాంద పురాణంలో వ్యాసుడు మనకు అందజేసిన జగన్నాథ కవచము యొక్క మహిమ. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.